చెట్టుబడి తెలుగు లోగిలి. తెలుగు మృత భాషణ, అమృత భాషణ? తెలుగు అంధకారంలో కొట్టుమిట్టాడుతుందా? అజరామరమైనటువంటి, అసంచలమైనటువంటి, ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి దేశ భాషలందు తెలుగు లెస్స అని కొనియాడబడినటువంటి, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పుకోబడినటువంటి మన భాష అమృత భాష. అలాంటి భాషను వేణువుల చాటేందుకు ఈ పొడమి పైన మనిషి బ్రతుకున్నంతకాలం, సముద్రాలు ఉన్నంతకాలం, పర్వతాలు ఉన్నంతకాలం, ఈ యొక్క మానవ జాతి సమూహం ఉన్నంతకాలం అజరామరంగా నిలిచేటువంటి ఈ యొక్క మధురమైనటువంటి తెలుగు భాషను ప్రసరింపజేసే దానికోసం నడుం కట్టింది చెట్టుబడి. అలాంటి చెట్టుబడి ఈ మధ్యకాలంలో ఎందుకు ఆగింది అని మీరందరూ అనుకోవచ్చు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైనటువంటి రాము ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల పరంపరలో కావచ్చు, మరియు వృత్తిరీత్యా నాకున్నటువంటి బాధ్యతల వల్ల కావచ్చు, కొద్దిగా విరామం తీసుకున్నాను. అంతేగాని చెట్టుబడికి ఆగదు, తెలుగు లోగిలి మున్ముందు అజరామరంగా సాగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకాలం నా చెట్టుబడిని ఆదరించినటువంటి అశేష ప్రజానీకానికి, ప్రేక్షక బృందానికి, ప్రేక్షక మహాశయులకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. రాబోయేటువంటి ఈ యొక్క చెట్టుబడి తెలుగు లోగిలిలో అనేక మంది మేధావులు, అనేక మంది సాహితీ పరులు మన యొక్క చెట్టుబడికి వచ్చి ముందు చెప్పుకున్నట్టుగా, ముందు ఎపిసోడ్లో మనం మాట ఇచ్చినట్టుగా రాబోయేటువంటి కాలంలో అద్భుతమైనటువంటి ఎపిసోడ్లతో మీ ముందుకు వచ్చేందుకు శ్రీకారం చుట్టింది మహామహాలు అయినటువంటి భగవద్గీతలో అద్భుతమైనటువంటి శ్లోకాలను అవధానం ద్వారా అందించేటువంటి ప్రయత్నం. అదేవిధంగా భాగవత, రామాయణ, భారతాది గ్రంథాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి పద్యాల యొక్క పఠనం. అదే రీతిన ఈ యొక్క తెలుగు సంస్కృతి సౌరభాలని అవధాన విద్యలో ఆరితేరినటువంటి మహాపండితులచే మీకు అందించేటువంటి ప్రయత్నం, తెలుగు భాషకు విశేష కృషి చేసినటువంటి మహాపండితుల యొక్క ఇంటర్వ్యూలు, ఇలా ఎన్నో ఇంకెన్నెన్నో వీక్షించేందుకు మీరు సిద్ధమా? అందించేందుకు నేను సిద్ధం. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క చెట్టుబడిని ఆదరించి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మున్ముందు రాబోయేటువంటి ఎపిసోడ్లని ఎంతో ఆదరిస్తారని తెలియజేస్తూ మీ రాము. ధన్యవాదములు. చెట్టుబడి తెలుగు లోగిలి.